హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా, అది మనకు భారతదేశంలో కనిపిస్తుందా, అలాగే మనము గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా లేదా, అలాగే గర్భవతులు ఏమైనా పరిహారాలు పాటించాలా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఈ గ్రహణం వలన ముఖ్యంగా 3 రాసులకి కొంచెం ప్రభావితం ఉంటుందండి. ఆ రాసులు ఏమిటి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. 2024 సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున అయితే మనకు ఈ గ్రహణం అయితే ఏర్పడుతుందండి. ఇది మనకు రెండవ చంద్రగ్రహణం అన్నమాట. ఈ రోజునే మనకు పౌర్ణమి అలాగే చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణ సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం. ఇది మనకు సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున ఉదయం 6:11 ప్రారంభమై 10:07 వరకు అయితే ఉంటుంది. మనకు ఈ గ్రహణం యొక్క పూర్తి వ్యవధి కాలం వచ్చేసి 4:05. మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం పూట ఏర్పడుతుంది కదండి. అంటే 6:11 నుండి 10:07 వరకు. కాబట్టి ఈ సమయంలో మనకు చంద్రుడు అనేది అస్తమిస్తాడు కదండి. కాబట్టి చంద్రుడు కనిపించడు. కాబట్టి మనకు ఈ భారతదేశంలో మనకు ఈ చంద్రగ్రహణం అయితే ఉండదండి. కేవలం ఒక్క ప్రాంతంలో మాత్రమే కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ సమయంలో మనకు ఎలాంటి సూతకాలు వర్తించవండి, ఎందుకంటే మనకు కనిపించదు. కాబట్టి ముంబైలోని కొన్ని చోట్ల, అంటే 1-2 చోట్ల అది కూడా చాలా లైట్గా కనిపిస్తుందంటండి. దీన్ని మనం పాక్షిక చంద్రగ్రహణంగా భావించాలన్నమాట. మన ఇండియాలో అయితే ఈ చంద్రగ్రహణం లేదండి. కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. మరి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. మనకు ఎలాంటి సూతకం కూడా వర్తించదు. కాకపోతే ఈ సమయంలో మనం బయటకు వెళ్ళకుండా ఉంటే చాలా మంచిదండి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే మీరు హాయిగా భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఉండండి, సరిపోతుంది. మరి ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు ఏవి అంటే, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మరియు రష్యాలోని పశ్చిమ ప్రాంతాలతో పాటు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుందన్నమాట. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మనము గ్రహణ నియమాలైతే పాటిస్తూ ఉంటాం కదండి, అవి పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలను తప్పకుండా పాటించండి. మనము ఇండియాలో ఉన్నటువంటి పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఎలాంటి నియమాలు కూడా వర్తించవండి. గర్భవతులకు కూడా ఎలాంటి నియమాలు వర్తించవన్నమాట. మరి పట్టు విడుపు స్నానాలు చేయాలా అంటే అవసరం లేదండి. పూజా మందిరం శుభ్రపరచుకోవాలా అంటే అది కూడా అవసరం లేదు. కాకపోతే మనము 18వ తేదీన ఉదయం 10:30 తర్వాత స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుందండి. అది గర్భవతులైనా లేకపోతే ఎవరైనా సరే అండి, కుదిరిన వాళ్ళు. మరి ఈ చంద్రగ్రహణం వల్ల ప్రభావితం అయ్యే రాసులు ఏవి అంటే ముఖ్యంగా 3 రాసులండి. అది సింహం, కుంభం, వృశ్చికం. ఈ రాసుల వారు మరీ కంగారు పడి బెంబేలెత్తకుండా చక్కగా గ్రహణమైనటువంటి మరుసటి రోజు అంటే 19వ తేదీన గురువారం రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీకు కుదిరితే అభిషేకం చేయించుకోండి పంచామృతములతో. అది కూడా లేదు అంటే కనుక మనము చక్కగా జలాభిషేకాన్నైనా చేయించుకోవచ్చండి. ఇది కూడా కుదరలేదు అనుకునే మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ జలాన్ని మన తల మీద వేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళి
శివ దర్శనం చేసుకొని వచ్చినా కూడా సరిపోతుందన్నమాట. మనసులో అనునిత్యం భగవన్నామ స్మరణ చేసుకుంటే ఏ శక్తులు కూడా మనల్ని, దుష్ట శక్తులు కానీ ఇలాంటి గ్రహ ప్రభావితాలు కానీ మనల్ని ఏమీ చేయలేవండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.